ఇదిగోనే నెక్స్ట్ పార్టిసిపెంట్ మన అత్తయ్య. హలో. ఓయ్ బాను, అక్కడెవరో లవ్ చేసావంట కదా, నిజమేనా? ఇక్కడ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అంటే అత్తయ్య నేను చేస్తే చేసావు కానీ మంచోని చేయొచ్చు కదమ్మా. అబ్బాయి మరి కోతిలా ఉన్నాడు. హలో పిన్ని. బాను ఎవరది? అదే పిన్ని, ఇందాక కోతిలా ఉన్నారన్నారు కదా, ఆ కోతిని. ఆ బాబు నువ్వా? ఆ, మీ జోడీ చాలా బాగుందమ్మా. ఓహో ఆల్ ది బెస్టే. థ్యాంక్ యూ పిన్ని. ఇలా పగబడ్డారేంటి మీ వాళ్ళు నా మీద? ఇప్పుడు కానీ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నేరాలు ఘోరాల్లో హెడ్లైన్స్ అవుతానేమో నేను. అది కాదు. ఏంటే కాదు? జాబ్ లేదంటే జాబ్ లేని మనుషులు కదా, వాళ్ళకి మాత్రం మనసులు ఉండవా? వాళ్ళు మాత్రం ప్రేమించరా? వాళ్ళు మాత్రం పిల్లకనరా? ఈ అబ్బాయిగా పుడితే బాధనేంటో తెలుసా? ఒకవేళ సింగిల్గా ఉన్నాడు అనుకో, వీడికి ఏం చేత కాదు, వీడికి పని పడలేదు అందుకోసం ఇలా ఉన్నాడంటారు. అదే ఒకవేళ వీడికి కానీ అమ్మాయి పడిందే అనుకో, వీడికి ఎలా పడిందిరా అని ఆ ఊరు ఈ ఊరు మొత్తం టామ్ టామ్. మా మీద ఒకటే ఏడుపు. పెళ్ళికి ఒప్పుకుంటే ఒక బాధ, ఒప్పుకోకపోతే ఇంకో బాధ.